నాలుగోసారి ఎట్లా మోసపోతారా మీరు అంటే బాగా చదువుకున్న ఎంప్లాయీ ఏమన్నా తెలిసిన మధ్యలో గ్యాప్ వచ్చింది కదా సార్ కొద్దిగా అనమాట. ఇది వాళ్ళ పరిస్థితి ఎంప్లాయీలకు. ఇప్పుడు దీంట్లో ఏదన్నా పొరపాటు ఉంది, ఎంప్లాయీస్ బకాయిలు లేవా? అమరావతిలో అవినీతికి సంబంధించి ఏమంటుండాలంటే ఒక ఉదాహరణకు ఏదో టవర్లని సెక్రటేరియట్ టవర్లు కడుతున్నారు. ఆ టవర్లు కట్టేదానికి మీరేమి 52 లక్షల అప్రాక్సిమేట్గా చదరపడుతుంది. దానికి కానీ ఏకంగా అడుగు ఎంత పడుతుంది? 14,800 రూపాయలు. అసలు 14,800 రూపాయలు అడుక్కేంది మనకు మద్రాసులో, బెంగళూరులో, హైదరాబాద్లో అపార్ట్మెంట్ 5,000కు అద్భుతమైన అపార్ట్మెంట్. 5,000కు అద్భుతమైన అపార్ట్మెంట్లో 2,500 ఇంచుమించు భూమి ఖరీదు ఉంటుంది. ఇక్కడ ఈ 15,000 భూమి ఖరీదు లేస్తున్నా, ఇసుక ఫ్రీ, కరెంటు ఫ్రీ, రాయితీలు ఫ్రీ, జీఎస్టీ, ఇన్ని రాయితీలు పెట్టుకొని ఎందుకు అవుతుంది? ఏం కడుతున్నారు అంటే మీరేమో దేవతల రాజధాని అంటున్నారు. అసలు దేవుళ్ళు కూడా భయపడతారు నిజం చెప్పాలంటే. 15,000 ఏంది నాకు తెలిసి ఎక్కడ ఉండదు. ఇది ఒక ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారికి. దీంట్లో తప్పేమన్నా ఉందా? ఇది అడిగితేనేమో అసలు కోపము, ఆక్రోశము, కొట్లాడేదాన్ని తయారవుతున్నారు. ఇంకా హైలైట్ ఏమంటే కొట్లాడుతో ఎక్కువ హైదరాబాద్ నుంచి కొట్లాడుతున్నారు. అదేందో మళ్ళీ నాకు అర్థం కాలేదు. ఇప్పుడు తెలంగాణలో కంపారిజన్ చెప్పినారు. ఏమని? తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ కూడా కట్టినారు. కేసీఆర్ గారు 10 లక్షల అడుగులు ఎంత కట్టినాడు? 615 కోట్లు కట్టినాడు. మీదేంది ఇది? 50,000 కోట్లు, 40,000 కోట్లు. అసలు పార్లమెంట్ కట్టినారు ఢిల్లీలో పార్లమెంట్ నడిబొడ్డున. ఆడ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వెహికల్స్ తిరిగేదానికి కూడా కుదరదు మిడ్ నైట్ తప్పితే. ఆడెంత 970 కోట్లతో కడతారు. కానీ మీరు మాత్రము సచివాలయం ఇక్కడ 1,450 కోట్లు, డిజైన్లకే 400 కోట్లు. ఇంకా రోడ్లు, ఫ్లైఓవర్లు చూస్తే అసలు మీరు 6 లేన్ రోడ్స్ అని వేస్తారు, ఎంత? 53 కోట్లు. మనం నేషనల్ హైవేస్ 20 కోట్లతో కిలోమీటర్కి వేస్తుంటే మీరు 53 కోట్లు, సేమ్ అదే 6 లేన్స్. ఇప్పుడు ఇవి అడిగినారనమాట. ఇవి అడిగితే కోపం, విపరీతమైన కోపము. దాని తర్వాత ఆయన ఏమంటున్నారు? అయ్యా ఆల్రెడీ మచిలీపట్నంలో పోర్ట్ ఉంది, ఎగ్జిస్టింగ్ పోర్ట్ ఉంది, కొత్త పోర్టు తయారవుతుంది, రోడ్ కనెక్టివిటీ ఉంది, నేషనల్ హైవేస్ ఉన్నాయి, రైల్వే లైన్ ఉంది. అక్కడ ఇంచుమించు 20 లక్షల మంది విజయవాడలో ఉన్నారు. గుంటూరులో చూస్తే 10 లక్షల మంది ఉన్నారు, 3-4 లక్షల మంది బందర్లో ఉన్నారు, 35-40 లక్షల మంది ఇక్కడే రెడీగా ఉన్నారు కదా. మళ్ళా ఊరికి దీంట్లో కట్టరాదా? ఎందుకంటే ఈ ప్రకారం అయితే 10-20 వేల కోట్ల మధ్యలోనే అయిపోతుంది, పెద్ద భారం ఉండదు, ఫైనల్గా అసలు ఒక రాజధాని అనేది అయిపోతుంది అని చెప్తే మీరు చూస్తే విపరీతమైన కోపం. ఆ కోపం ఎందుకు వస్తుంది అనేది ఎవరికి అర్థం కావడం. ఎందుకంటే ఎవరైనా ఒక ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వచ్చి సలహా ఇచ్చినాడు, కూర్చొని సలహా, ఎవరైనా కానీ సలహాను పరిశీలిస్తారు, అంతే కదా. అసలు ఇంత దిగజారుడు మాటలు తెలిసిన తల్లి ఏంది, చెల్లి ఏంది, సంబంధం ఏంది, ఏంటి భాష? లాస్ట్కు దీనికి ఒకటి గుర్తుకొస్తుంది ఒక సినిమాలో, అది చెప్తారు చూడండి, ఏమని? ఇంతకంటే దిగజారవు అని చెప్పి అనుకున్నా, కానీ ప్రతిసారి నన్ను రాంగ్గా ప్రూవ్ చేస్తున్నావు అని. అట్లే ఉంది ఇది కూడా. ప్రతి వారం చూడండి ఒక దిగజారుడు మాట, నెక్స్ట్ ఇంతకంటే దిగజారడానికి అవకాశం లేదంటే మళ్ళీ ఇంకో దిగజారడం అనమాట. ఇప్పుడు మీరేదో అద్భుతమైన ఊహ, ఫ్యాంటసీ పెట్టుకున్నారు ఏదో, అందుకని మీరు రాజమౌళిని పిలుచుకుపోవడము, ప్లాన్ లేపడం, ఇవన్నీ చేసినారు. ఆ రోజే పబ్లిక్ అనుకున్నారు ఏదో నిజంగా కట్టేదైనా సినిమా అని చెప్పేసి. అయితే మీ ఫ్యాంటసీ ఈరోజు నిజం చేసుకోవాలని అనుకుంటే గానా పేదవాని పరిస్థితి ఏమి రాష్ట్రంలో అనేది ఆలోచన చేసినారు. మీరే చెప్తారు ఏమని? జీతాలకు డబ్బులు లేవని. మీరే చెప్తారు నా దగ్గర ఏం లేదని. మీరే చెప్తారు ఎవరు అప్పులు కూడా ఇవ్వడం లేదని. మళ్ళీ మీరే చేస్తున్నారు వేల లక్షల కోట్ల అప్పులు. పోనీ ఇన్ని అప్పులు చేసిన తర్వాత ఇదేమన్నా అసలు ఎండ్ ఉందే? ఇప్పుడు ఒక సామాన్య మానవుడు ఒక ఇండ్లు కట్టుకోవాలనుకుంటాము, ఒక 20 లక్షలు ఇంటి ఖరీదు అనుకుందాం. ఇంటి ఖరీదు 20 లక్షలు అంటే ఒక 5, 10, 12 మనం సొంతం పెట్టుకుంటాము, ఒక 5, 10 అప్పు చేస్తాం. 20 లక్షల అప్పుతో ఎక్కడైనా ఎవరైనా కడతారా ఇంట్లో? ఇంకా ఇండ్లే కట్టేదానికి ఎవరు సాహసించినప్పుడు, లాజిక్ లేనప్పుడు మీరు ఎట్లా చేస్తున్నారు ఈ పని? పేదవాని పరిస్థితి ఏమి? అసలు నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం, విజయనగరము, ప్రకాశం జిల్లా, మన రాయలసీమ ప్రాంతం పరిస్థితి ఏమనేది ఎప్పుడన్నా ఆలోచన చేసినారా? ఇవన్నీ లోపల పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే వికేంద్రీకరణ అయితేనే ఈ రాష్ట్రానికి విభజన జరిగిన తర్వాత మనం అందరికీ సమానమైన ఫలాలు అందించాల్సిన బాధ్యత ఉంది కదా. ఇప్పుడు నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన ప్రాంతము, వివిధ కారణాల వల్ల. రాయలసీమ చూస్తే ప్రకృతి వల్ల వెనుకబడిన ప్రాంతం. సో ఇప్పుడు మనం ఇంట్లో పిల్లోళ్ళు ఉంటారు, పిల్లోళ్ళల్లో ఎవరో ఒకరు అనుకోకుండా ఒక వైకల్యంతో జన్మించింటారు. మనం వాళ్ళని స్పెషల్గా చూసుకుంటామా లేదా? లేదు. బాగుండే పిల్లోడిని చూసుకుంటామా? ఎవరికైతే హ్యాండిక్యాప్ ఉందో, వైకల్యం ఉందో వాళ్ళని చూడాల్సిన బాధ్యత ఉంది కదా. అందుకని వికేంద్రీకరణ అంటే మీకు ఎక్కడ లేని కోపం. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? ప్రపోజల్స్ అడ్వైజ్ ఇచ్చినాడు, మీరు పరిశీలించండి,
బుద్ధి పుడితే తీసుకోండి, అసలు ఏంది అది ఎక్కడి నుంచి వస్తుంది? డామ్ డూమ్ డుస్ డుస్. ఏం డామ్ డూమ్ డుస్? అసలు 2019లో మన ప్రభుత్వము అప్పుడు వికేంద్రీకరణ ఆలోచన చేసినప్పుడు అప్పుడు కొన్ని ఫిగర్స్ తీసుకుంటే అప్పుడు ఉమ్మడి జిల్లాలో 13 జిల్లాలు ఉంటే లాస్ట్ జిల్లా 13వ స్థానం ఏది? పర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం లాస్ట్ ఎవరు తెలిసిన? శ్రీకాకుళం. 12వ స్థానంలో ఎవరు తెలిసిన? కర్నూలు. 11వ స్థానం ఎవరు తెలిసిన? విజయనగరము. 10వ స్థానం ఎవరు తెలిసిన? అనంతపురము. 9వ స్థానం ఎవరు తెలిసిన? ప్రకాశము. 8వ స్థానం ఎవరు తెలిసిన? కడప. మళ్ళీ ఎక్కడున్నాయి ఈ ప్రాంతాలన్నీ? ఈ ప్రాంతాలన్నీ వెనుకబడినాయి. వీళ్ళందరికీ కూడా మనము అభివృద్ధి ఫలాలు అందించాలి కదా, వాళ్ళని కూడా ప్రగతి మార్గంలో తీసుకొని పోవాలి కదా అని చెప్తే లేదు. చివరకు సరే వదిలిపెట్టాం. ఇంకా మీకు వైజాగ్ నచ్చలేదు, మీకు వికేంద్రీకరణ నచ్చలేదు, మీకు లెజిస్లేటివ్ క్యాపిటల్ నచ్చలేదు, హైకోర్టు నచ్చలేదు, ఒకటే చోట పెట్టుకుంటామని చెప్పి మీ నిర్ణయం, ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు, మీరు తీసుకున్నారు. కానీ ఒక సందేహం, ఈరోజు ప్లాన్ బి ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు 3 కలిస్తే పెద్ద నగరం అవుతుంది కదా, ఏదో సింపుల్ కట్టండి, మన పని జరిగేటట్లు అని అంటున్నారు. ప్రజలందరికీ మేలు జరుగుతుంది కదా, ఫాస్ట్గా పికప్ అవుతుంది, ఖర్చు తక్కువ అవుతుంది అంటే మీకు తప్పు, ఇది తప్పే తప్పు అని చెప్పి ఎంతమంది ఎప్పుడు మైక్ పట్టుకునే వాళ్ళు కూడా మైక్ పట్టుకుంటున్నారు. బాగుంది. మాకు ఒక సందేహం ఏమంటే తప్పు కదా, మళ్ళీ తప్పైనప్పుడు టీడీపీ ఆఫీస్ ఎక్కడ కట్టినారండి? జనసేన ఆఫీస్ ఎక్కడ కట్టినారండి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రాంతంలో కాదా, మెయిన్ రోడ్ మీద కాదా కట్టినేది? విజయవాడ, గుంటూరు మెయిన్ రోడ్ మీద కాదా కట్టినేది? మళ్ళా ఇవి ఎప్పుడు కట్టినారు మీరు? అమరావతి అనేది 2014లో అనౌన్స్ అయితే మీరు మొన్న కట్టినారు 2-3 ఏళ్ల క్రితం. మళ్ళీ అమరావతి అనౌన్స్ అయ్యి మీరే అమరావతి పెట్టిన తర్వాత అక్కడ ఎందుకు కట్టలేదు మీ పార్టీ ఆఫీసులు? అంటే మీకైతే ఒక రూలు, పబ్లిక్ అయితే ఒక రూలు. మీరు ఎందుకు కట్టుకున్నారు? ఇక్కడ అనుకూలంగా ఉంటుంది, పబ్లిక్ వచ్చేదానికి అనుకూలంగా ఉంటుంది, రోడ్లు అనుకూలంగా ఉన్నాయి, విజయవాడ అనుకూలంగా ఉంది, గుంటూరు అనుకూలంగా ఉంది, రైల్వే స్టేషన్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది. మళ్ళా ఇప్పుడు రాజధాని దగ్గర పోయేతోళ్ళు సామాన్య మానవుడు కదా, ఆఫీసులకు పోయేతోళ్ళు వాళ్ళకి లేదా? వాళ్ళకు వద్దా? మీ పార్టీలు ఆఫీసులు ఇక్కడనే పెట్టుకుంటారా? ఏంది ద్వంద్వ వైఖరి అని చెప్పేసి. అసలు ఎవరైనా కానీ రాజధాని అనేది ఎక్కడ కడతారు? ఏంది రాజధాని అంటే? అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, సెక్రటేరియట్, ముఖ్యంగా సెక్రటేరియట్, దాని తర్వాత సంబంధించిన గవర్నమెంట్ ఆఫీసులు, సంబంధించిన ముఖ్యమంత్రి గారి కార్యాలయాలు, రాజ్భవన్, ఇది అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్. ఇది ఎక్కడైనా కానీ ఎక్కడ కడతారు అంటే ప్రజలు ఉండే చోట రాజధాని ఆఫీస్ కడతారా, లేదా పచ్చటి పొలాలు ఉండే చోట కడతారా? ఎక్కడైనా కానీ ప్రజలు ఉండే చోట కడతారు. ఇప్పుడు మనం ఊర్లలో గ్రామ పంచాయతీ ఆఫీస్ ఎక్కడ కడతాము? ఊరు మధ్యలో కడతామా, ఊరు బయట తీసుకుపోయి 3 కిలోమీటర్ల దూరంలో కడతామా? అసలు మీ ఆలోచన విధానమే మాకు అర్థం కావడం లేదు. ఇవన్నీ ముందుకు పోయే ముందర ఒరిజినల్గా ఒక పాయింట్ మనం ఆలోచన చేయాలి. ఆరిజిన్, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఎక్కడ పుట్టింది? అసలు బొడ్రాయి అంటాం చూడండి, మన ఊరికి పోతే మన రాయలసీమ ప్రాంతంలో బొడ్రాయి అంటాం, ఊరికి పోతాను, ఊరు ఎక్కడ పుట్టింది? ఎక్కడ పుట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టిండేది శ్రీబాగ్ ఉడంబడికతో కాదు.